అయితే ఈ సందర్భంలో మనం గమనించాల్సిన భారతదేశం ఎటువంటి పందాతో ముందుకు పోతుంది, భారతదేశంలో అది పిఓకేనా లేకపోతే అంతర్భాగమైనా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇప్పుడు యుద్ధం కొనసాగితే నిత్యావసర వస్తువులు ఏ ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన పరిస్థితి ఏముంది, మెడిసిన్స్ కానీ పరిస్థితి ఏముంది, ఎమర్జెన్సీ సంబంధించి ఇంకేమన్నా ఉద్రిక్తతలు ముందుకు పోయి పరిస్థితి ఇంకా యుద్ధం పెరిగిన దేశ పరిస్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎప్పటికప్పుడు నిత్యం సమీక్షలు జరుపుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ఉంది. అదే జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రులు అందరూ కూడా ముఖ్యమైన కేంద్ర మంత్రులంతా కూడా రాష్ట్రాలతో అనుసంధానంగా ఉండి ఆయా రాష్ట్ర పరిస్థితులు స్థితిగతుల మీద సమాచారం తీసుకుంటూ వాళ్ళని అలర్ట్ చేస్తూ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు అమిత్ షా గారు 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. అదేవిధంగా అమిత్ షా గారు నిన్న గుజరాత్ సంబంధించి అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడారు, అందరికి సంబంధించి. ఇదే విధంగా బోర్డర్లో ఉండే రాష్ట్రాల పరిస్థితులు ఏమున్నాయి, పాకిస్తాన్ బోర్డర్ కి ఏదైతే మనకి దాదాపుగా 2200 కిలోమీటర్లు ఉన్నాయి, ఆ బోర్డర్ లో ఉండే గ్రామాలు దానికి సంబంధించిన పౌరులు ఆ దాడుల సందర్భంగా గాయాల పాలైన వాళ్ళు ఉన్నగానే లేకపోతే వాళ్ళకి ఆహార సరఫరా నిత్య సరఫరాలు వస్తువుల యొక్క ఇవి నిత్యం వాళ్ళకి ఆహార ధాన్యాలు ఇవన్నీ కూడా అందుతున్నాయా లేవా, వీటన్నిటి మీద భారత ప్రభుత్వం సమీక్షిస్తూ ఉంది. ఆ పౌరులకు కావాల్సిన నిత్యావసరాలన్నీ కూడా చేరే విధంగా ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉంది.